హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం ఫోన్‌తో మాత్రమే 10,000 పర్ మంత్ సంపాదించడం పాసిబులా? కాదా? అది కూడా స్టూడెంట్స్ అండ్ బిగినర్స్‌కి పాసిబుల్ అవుతుందా? లేదా? నేను ఇప్పుడు ఎలా చేయాలి? ఏ విధంగా పర్ మంత్ ఒక 10,000 దాకా మనం ఎర్న్ చేయాలి అనేది చెప్తాను. చాలామంది ఏఐ టూల్స్ యూజ్ చేసి సైడ్ ఇన్‌కమ్ జనరేట్ చేస్తున్నారు. మీరు కూడా జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్. ఫస్ట్ వన్, ఏఐ కంటెంట్స్‌తోనే యూజ్ జేసుకోవాలి. ఏఐ కంటెంట్స్‌ని జనరేట్ చేయడానికి చాలా ఏఐ టూల్సే ఉన్నాయి. అందులో ఒక టూల్ మీకు తెలిసిన టూల్ కాబట్టి ఈ టూల్ చెప్తున్నాను. చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ, క్లౌడ్ ఏఐ ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. నేను చాట్‌జీపీటీ చెప్తున్నా. సో, చాట్‌జీపీటీలోకొచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనిక్కడ ఏమని సెర్చ్ చేస్తున్నా అంటే డిజిటల్ మార్కెటింగ్ కొటేషన్స్ గివ్ మీ అని టైప్ చేశా. సో, ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన కొటేషన్స్ కొన్నిస్తుంది. సో నౌ సీ కంటెంట్ ఈస్ ఫైర్, సోషల్ మీడియా ఈస్ గ్యాస్ ఆన్‌లైన్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కొటేషన్స్ అయితే ఇస్తుంది. ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ అన్ని తీసుకొని మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఒక రీల్ పోస్ట్ చేసి పబ్లిష్ చేసినట్టు అవుతాయి. సో చాలా మందికి అది రీచ్ ఎళ్తుంది. అండ్ నేను డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పినాను. డిజిటల్ మార్కెటింగ్ గురించని కాదు. బేస్డ్ ఆన్ యువర్ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ బేస్డ్ అలా చేయండి. సో, అప్పుడు చాలా మందికి రీచ్ అవుతది. అండ్ స్లోగా మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, దానికి సంబంధించిన వీడియోస్ చేసి మీరు పెట్టినట్టయితే సో, మీకు చాలా ఇన్‌కమ్ అనేది వస్తది. డైలీ 1 రీల్ పోస్ట్ చేస్తే చాలు ఫాలోవర్స్ వస్తారు. బ్రాండ్ డీల్స్ కూడా వస్తాయి మీకు. ఇంకొక మెథడ్ 2 ఏంటి అంటే మీ అందరికి తెలిసిన టూలే క్యాన్వా. ఈ క్యాన్వా అనే టూల్‌లోకెళ్దాం. క్యాన్వాలో మనం ఏం చేసి ఎర్నింగ్ చేయగలుగుతాం? క్యాన్వాలో మనం రెజ్యూమ్స్ క్రియేట్ చేయొచ్చు. పోస్ట్‌లు క్రియేట్ చేయొచ్చు. ఓకే. అండ్ టెంప్లేట్స్ క్రియేట్ చేయొచ్చు. సో, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఏం చేయాలి అంటే ఇవే ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని వీటిలో మనం పేజెస్ క్రియేట్ చేసుకొని ఉంటాం గదా! సో, వాటిలో రీల్స్ రూపంలో అండ్ మన కడ్జువల్ పోస్ట్ రూపంలో మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడు పీపుల్ అనేవాళ్ళు చూస్తారు. మనకు అక్కడి నుంచి కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో, మనం కాంటాక్ట్ అయినప్పుడు సో, వాళ్ళకొక బడ్జెట్ చెప్తాం. ఆ బడ్జెట్‌కి మనం సేల్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక టెంప్లేట్ రూ. 199కి సేల్ అయినా, 50 సేల్స్ అయినా దగ్గర దగ్గర మనకి ఒక రూ. 10,000 అయితే రావడం జరుగుతుంది. మెథడ్ 3 ఏంటంటే అది ఏఐ ఫ్రీలాన్సింగ్ ఈజీ వర్క్ అది. అంటే ఏంటి? లైక్ మనకి ఫీవర్ అని, అప్‌వర్క్ అని జెప్పేసి ఇలా చాలా సైట్స్ అయితే ఉన్నాయి. ఈ సైట్స్‌లోకెళ్ళేసి మేము థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయగలుగుతాం. మేము కొటేషన్స్ చేస్తాం. ఇలా మనం చెప్పుకున్నట్టవుతే సో, మనకి చాలా మంది పీపుల్ అనేవాళ్ళు అక్కడి నుంచి కాంటాక్ట్ అవుతారు. అండ్ మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ కూడా కంపల్సరీ మనం అక్కడ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి గదా! మీరేం వర్క్ చేశారు, ఏంటి అన్నది. వాళ్ళు చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇంకా సింపుల్‌గా మనం చెప్పినట్టవుతే సో, ఒక్కొక్క దానికి ఒక రూ. 500 ఒక డిజైన్‌కి అండ్ ఒక పోస్ట్‌కి 300 అట్లా వేసుకుంటూ పోయినా మీకు చాలా ఇన్‌కమ్ వస్తది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇంకా మనం కాలిక్యులేషన్ కింద మనం మాట్లాడుకున్నట్టయితే ఎగ్జాంపుల్‌కి నేను కాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేశాను. ఇమాజిన్ నా దగ్గర ఒక 10 క్లయింట్స్ ఉన్నారు. 10 క్లయింట్స్ ఒక్కొక్క క్లయింట్ రూ. 500 పే చేస్తున్నాడు. నాకు రూ. 5,000 వచ్చేసినట్టే గదా! సో, ఇంకొక 10 మెంబర్స్ అయ్యారనుకుందాం. 10,000 అయిపోయినట్టే. సో, స్లోగా ఇన్‌కమ్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ట్రస్ట్ అన్నది బిల్డ్ అవుతూ ఉంటది మీకు. ఇన్‌కమ్ అన్నది పెరుగుతూ ఉంటది. సో, టోటల్‌గా పర్ మంత్ 10,000 ఈజీగా మీరు ఎర్న్ అయితే చేయొచ్చు. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. మీరు రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఆటోమేటిక్‌గా మీకు ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ఆటోమేటిక్‌గా మీకు బ్రాండ్ కనెక్షన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆటోమేటిక్‌గా చాలామంది టెంప్లేట్ కావాలని, రెజ్యూమే టెంప్లేట్ కావాలని, క్యాన్వా టెంప్లేట్ కావాలని ఇలా అడుగుతూ ఉంటారు. సో, మీరు వాళ్ళకి సేల్ చేయొచ్చు. సో, ఇలాంటి ఏఐ ఎర్నింగ్ మెథడ్స్ కావాలి అంటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పర్ మంత్ 50,000 ఎలా ఎర్న్ చేయాలనే స్ట్రాటజీ నేను చెప్తాను. సో, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.